హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నువ్వేలే ఎక్కడికి పోతావు, లైఫ్ లాంగ్ నా ఈ రెండు కళ్ళకి కనిపిస్తూనే ఉంటావుగా అని సావి అనింది. సరే కానీ బయటికి వెళ్దామా అని సందీప్ అడిగాడు. ఇదిగో మా అన్నయ్య వదిన ఒప్పుకున్నారు కదా అని వాళ్ళ ముందే డైరెక్ట్గా బజార్కి వెళ్దామని అడుగుతావా? నీకు అసలు భయం భక్తులున్నాయా అని సావి అమాయకంగా అనింది. నా గురించి మీ అన్న వదినకి బాగా తెలుసు, నీ గురించి కూడా తెలుసు. నువ్వు నన్ను ఏం చేయకుండా ఉంటే అదే 10,000. మా అక్క ఇంటికొచ్చింది, తన దగ్గరికి తీసుకుని వెళ్దామని పిలుస్తున్నా అని సందీప్ అన్నాడు. మీ అక్క అంటే నీకు అక్క కూడా ఉందా అని వేద అడిగింది. అదేంటి మీకు తెలియదా? మేఘాతో పాటు నాకు ఇంకో అక్క కూడా ఉంది, స్వీటీ. తను మాకు దూరంగా ఉంటుంది, బట్ ఈరోజే ఎందుకు వచ్చిందో తెలియదు, ఇంటికొచ్చింది. ఇక్కడే ఉంటుంది, చూస్తారులే అని సందీప్ అన్నాడు. హరీష్ వేద ఇద్దరు ఆలోచనల్లో పడ్డారు. స్వీటీనా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అని హరీష్ అంటే, స్వీటీ అంటే సంయుక్తానా అని వేద అడిగింది. అవును, నీకెలా తెలుసు అని సందీప్ అడిగాడు. వేద షాకింగ్గా హరీష్ వైపు చూస్తే హరీష్ కూడా ఆశ్చర్యపోతూ, తను మాకెందుకు తెలియదు, తను నా క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ అని హరీష్ చెప్పాడు. అవునా? వామ్మో, ఇది ఇంకా షాకింగ్ విషయం. అలా అయితే మా అక్కకు సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే. భూమిని వరుణ్ణి కూడా తీసుకుని వెళ్దాం, అందరం కలిసే వెళ్దాం అని సందీప్ అన్నాడు. నాకు వీలు పడదు సందీప్, మీరంతా వెళ్ళండి, నేను సాయంత్రం ఆఫీస్ నుండి అటే వస్తాను అని హరీష్ అన్నాడు. ఈ ఐడియా బాగుంది అని సావి అనింది. సరే అయితే నేను వరుణ్కి ఫోన్ చేసి విషయం చెప్తాను అని సందీప్ కాల్ చేశాడు. వరుణ్ భూమికి తనకి జీడిపప్పు ఉప్మా చేయడంలో బిజీగా ఉన్నాడు. భూమి ఎవరో కాల్ చేస్తున్నారు, లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి అని అరిచాడు. భూమి ఫోన్ చూసి సందీప్ అన్నయ్య అని నవ్వుతూ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి, హలో అన్నయ్య, ఎలా ఉన్నావు అని అడిగింది. నిన్నే కదరా చూసావు, సూపర్ అంటే సూపర్గా ఉన్నా అని సందీప్ చెప్పాడు. ఏంట్రా అని వరుణ్ అడిగాడు. వరుణ్, సావిని వేదాన్ని తీసుకొని ఇంటికి వస్తున్నా, మీ ఇద్దరు కూడా రెడీ అవ్వండి, అందరినీ ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని సందీప్ చెప్పాడు. ఇంత సడన్గా ఎందుకు అని అడిగాడు. మా అక్కనే స్పెషల్ అని సందీప్ అన్నాడు. అక్కనా అని వరుణ్ అర్థం కాక అడిగాడు. నీకు చెప్పాను కదరా, మా అక్క మాకు దూరంగా ఉంటుందని. తను ఈరోజు ఇంటికి వచ్చింది, మీ అందరినీ ఒకసారి చూపిద్దామని అని సందీప్ అన్నాడు. భూమి వరుణ్ ఇద్దరూ షాక్ అయిపోయారు. వెంటనే వరుణ్ స్టవ్ ఆఫ్ చేసి ఫోన్ తీసుకొని, అవును దూరంగా ఉంది అన్నావు, సడన్గా ఎందుకు వచ్చింది అని అడిగాడు. అదే తెలియదు, మాకే ఆశ్చర్యంగా ఉంది. నాన్న కొన్ని కండిషన్స్తో తనని ఇంట్లోకి రానిచ్చాడు. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు, వచ్చాక మాట్లాడతాను, ముందు మీరు రెడీ అవ్వండి అని చెప్పి సందీప్ కాల్ కట్ చేశాడు. భూమి అప్పటికే టెన్షన్ పడిపోతూ ఉండడం చూసి తన భుజం చుట్టూ చేయి వేసి పట్టుకొని, ఎందుకురా టెన్షన్ పడతావు, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కాదు, నీ పక్కన నేను కూడా ఉన్నాను. మరీ ముఖ్యంగా మేఘాలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అది నటనని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే ఒక మనిషి ప్రేమను నటిస్తే తెలిసిపోతుంది, కానీ మేఘ నటించడం లేదు. అలాంటప్పుడు నువ్వెందుకు టెన్షన్ పడతావు అని అడిగాడు. నా భయం మేఘ గురించి, మేఘ దగ్గర ఉన్న వీడియో గురించి కాదు బావా అని భూమి అదే టెన్షన్తో చెప్పింది. మరి ఇంకేంటి అని వరుణ్ అడిగాడు. ఇంకా కోపంలో ఉన్న స్వీటీ మా అక్కని ఏమైనా చేస్తుందేమో, లేదా వాళ్ళిద్దరినీ దూరం కూడా చేస్తుందేమో. ముఖ్యంగా అక్క ప్రెగ్నెంట్ అని తెలిస్తే సైలెంట్గా ఉంటుంది అంటావా అని భూమి టెన్షన్తో అనింది. అన్నీ తెలిసినా మనం కేర్లెస్గా ఎందుకుంటాం, మన జాగ్రత్తల్లో మనం ఉంటాంగా. నేనైతే ఒక పని చేద్దాం అనుకుంటున్నా, నీకు ఓకే అయితే చెప్పు, ప్రొసీడ్ అవుదాం అని వరుణ్ అన్నాడు. ఏంట్రా అది? నా దగ్గర ఏ ఐడియా లేదు, నువ్వు చెప్తుంటే ఎందుకు కాదంటాను, ఏంటో చెప్పు అని భూమి అడిగింది. మరేం లేదే, స్వీటీ ప్రవర్తన ఏంటో చూస్తే తను మారిందా లేదా కూడా తెలుస్తుంది. తెలిసాక జరిగిన విషయం మొత్తం అన్నయ్యకి చెప్తే బెటర్, వేదాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఏమంటావు అని వరుణ్ అన్నాడు. కానీ అన్నయ్యకి ఆ వీడియో గురించి మాత్రం చెప్పకు, కావాలంటే మిగిలిందే ఏమైనా చెప్పు అని భూమి అనింది. నాకు తెలుసులేరా, ఆ విషయం ఎందుకు చెప్తాను. మేఘా బెదిరించి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది, నువ్వు స్వీటీని హరీష్ని దూరం చేసినందుకు నన్ను నిన్ను కూడా వేరు చేయాలనుకుంది అని చెప్తాను. అన్నయ్య ఆల్మోస్ట్ అర్థం చేసుకుంటాడులే, జాగ్రత్తగా ఉంటాడు. నువ్వేం ఆలోచించకు, కాస్త ప్రశాంతంగా ఉండు. నేను ఇండియా వచ్చి నుండి చూస్తున్నాను, అసలు ఒక్కరోజైనా సంతోషంగా ఉన్నావా? ప్రతిరోజు టెన్షన్స్తోనే రోజు గడిచిపోతుంది అని వరుణ్ అన్నాడు. నాకు మాత్రం ఇలా నచ్చుతుందేంట్రా, ప్రశాంతంగా, అసలు మనసులో ఏ దిగులు చింత లేకుండా ఉండాలనుంది. కానీ అడగకుండానే నెత్తిన కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఏం చేద్దాం, అక్కకు అన్నీ చెప్పొచ్చు, కానీ అక్క తట్టుకోలేదు. మనమంత స్ట్రాంగ్ కాదు. తను బావ జస్ట్ స్వీటీతో క్లోజ్గా మాట్లాడినందుకే అప్పట్లో తెగ దిగులు పడిపోయింది. అలాంటిది ఇప్పుడు వాళ్ళ ప్రైవసీ మొత్తం ఒక్క వీడియోలో మేఘ బంధించిందంటే ఇక ఇప్పుడు మేఘాని తన చెల్లిగా యాక్సెప్ట్ చేయడం కాదు కదా, జీవితంలో ఎప్పటికీ తన మొహం కూడా చూడదు.
అసలు ముందు సిగ్గుతో చచ్చిపోతుంది. తన బాధను మనం అసలు బేర్ చేయలేం అని భూమి అనింది. సరేలే, అన్నయ్యకి అర్థమయ్యేలా చెప్తాను. అర్థం చేసుకుంటే ఓకే, లేదంటే ఇంకా డైరెక్ట్గా విషయం మొత్తం సందీప్కి చెప్పేస్తాను. వాడి దగ్గర నాకు పర్సనల్స్ అంటూ ఏమీ ఉండవు. కేవలం ఈ విషయం మాత్రమే దాచాను. సో ఇది కూడా చెప్పేస్తే మొత్తం వాడే చూసుకుంటాడు. వాళ్ళ అక్కని కనిపెట్టుకుని ఉంటాడు అని వరుణ్ అన్నాడు. ఏం చేస్తావో ఏమో, నేనైతే ఇక మీద ఇవేవి ఆలోచించదలుచుకోలేదురా. హ్యాపీగా నీతో సంతోషంగా గడపాలనుంది. ఇవన్నీ నీ మీద వదిలేస్తున్నా. నాకు తెలుసు నీకు టెన్షన్స్ ఎక్కువ ఇస్తున్నా అని. తప్పడం లేదు అని భూమి అనింది. అది ఆ మాట చెప్పు. నువ్వు ప్రశాంతంగా ఉంటే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇబ్బంది ఉండదు. నువ్వు నాకు చెప్పకుండా దాచి ఇబ్బంది పడితేనే నేను బాధపడేది. ఇలా అయితే నాకే దిగులు ఉండదు అని వరుణ్ అన్నాడు. భూమి వరుణ్ చేయి పట్టుకొని ప్రశాంతంగా తలవాల్చింది. 5 నిమిషాల తర్వాత భూమి వెళ్ళి రెడీ అవురా, మళ్ళీ సందీప్ అన్నయ్య వాళ్ళు వస్తారు అని అన్నాడు. అలాగే బావా, ఈ విషయం మేఘాకి తెలుసో లేదో తెలుసుకోనా అని భూమి అడిగింది. తప్పేముంది, కాల్ చేసి అడుగు. ఎలాగో మేఘాలో చేంజ్ వస్తుంది కదా, అప్పుడప్పుడు ఇలా కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటే ఇద్దరి మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది అని సలహా ఇచ్చాడు. సరే, కాల్ మాట్లాడతాను. ఈలోపు నువ్వు వెళ్ళి రెడీ అవు, తర్వాత నేను రెడీ అవుతాను అని భూమి ఫోన్ తీసుకొని మేఘాకి కాల్ చేసింది. వరుణ్ లేచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. మేఘ తన ఫోన్ రింగ్ అవ్వడంతో తన లగేజ్ బ్యాగ్స్లో నుండి బట్టలు మొత్తం ర్యాక్స్లో సర్దుకుంటూ లిఫ్ట్ చేసింది. హాయ్ మేఘ, ఎలా ఉన్నావు? టిఫిన్ చేసావా అని భూమి అడిగింది. హా భూమి, ఇల్లు మారాం కదా, ఇంట్లో సరుకులు ఏం లేవు. టిఫిన్ బయట తెప్పించాను. ఇప్పుడే తిని లగేజ్ సర్దుతున్నా. నువ్వేం చేస్తున్నావు అని మేఘ చాలా నార్మల్గా మాట్లాడింది. భూమి మేఘ రిప్లైతో సంతోషపడి, ఇంతకీ నువ్వు మీ ఇంటికి ఇప్పుడు రావట్లేదా అని అడిగింది. మా ఇంటికా? ఎందుకు అని మేఘ అడిగింది. మరేమో సందీప్ అన్నయ్య వేద అక్కని సావిని తీసుకొని నా దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడ నన్ను బావని రిసీవ్ చేసుకొని మీ ఇంటికి తీసుకొని వెళ్తా అన్నాడు. సర్ప్రైజ్ అన్నాడు అని భూమి చెప్పింది. ఏంటా సర్ప్రైజ్ అని మేఘ అడిగింది. మరేమో మీ అక్క, అదే స్వీటీ, తన ఉన్న ఇంటి దగ్గర నుండి మీ ఇంటికి మార్నింగ్ లగేజ్తో పాటు వచ్చిందంట. మమ్మల్ని పరిచయం చేయడానికి సందీప్ అన్నయ్య వచ్చి తీసుకువెళ్తా అన్నాడు అని భూమి కాస్త కంగారుతో చెప్పింది. నిజమా? నిజంగా మా అక్క ఇంటికి వచ్చింది అంటనా? సో హ్యాపీ భూమి. నేను మొన్న అక్క దగ్గరికి వెళ్ళి ఇదే విషయం మాట్లాడాను. అందరితో కలిసి ఉండమని రిక్వెస్ట్ చేశాను. కానీ ఇలా 1 డేలోనే చేంజ్ అయ్యి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అని ఎగ్జైటింగ్గా అంటూ కాస్త కూలై, నువ్వేం కంగారు పడకు, మా అక్క నీ పట్ల ఏం చేయదు అని మేఘ చెప్పింది. మేఘ నీతో నేను కాస్త మాట్లాడాలి అని భూమి అనింది. నేను కూడా మాట్లాడాలి అనుకుంటున్నాను అని మేఘ చెప్పింది. మరైతే నువ్వు ఆకాష్ బావ కూడా మీ ఇంటికి బయలుదేరండి. ఎలాగో అందరం కలుస్తున్నాం కదా, ఒక సెలబ్రేషన్లా ఉంటుంది. అక్కడే నేను నీతో మాట్లాడతాను, ఏమంటావు అని భూమి అడిగింది. నాకోకే భూమి, సరే అయితే ఆకాష్తో చెప్తాను, ఇద్దరం బయలుదేరుతాం అని మేఘ కాల్ కట్ చేసింది. మేఘ మాటల్ని బట్టి భూమి రిలాక్స్ అయి ఫోన్ ఛార్జింగ్ పెట్టి బెడ్రూమ్లోకి వెళ్ళింది. భూమి ఆల్రెడీ స్నానం చేసే ఉండడంతో మరోసారి ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ మార్చుకుంటూ అక్కడే ఉన్న వరుణ్తో, బావా మేఘ చాలా బాగా మాట్లాడింది. ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా బాగా మాట్లాడింది. నాకైతే బాగా నచ్చింది. తనలో చేంజ్ స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా నటిస్తున్నట్టయితే నాకు అనిపించలేదు అని భూమి చెప్పింది. ఎప్పుడైతే సందీప్ వాళ్ళ అమ్మ నాన్న డివోర్స్ తీసుకున్నప్పుడు సందీప్ మేఘ వాళ్ళ నాన్న వైపు వచ్చి వాళ్ళ అక్క మాత్రమే వాళ్ళ అమ్మ వైపు వెళ్ళిందని చెప్పాడో అప్పుడే నాకు డౌట్ కొట్టింది, మేఘ కూడా మంచిదే అయి ఉంటుంది అని. కానీ తను వీడియో తీసింది అని తెలుసు కనుక మంచిది అనుకోలేకపోయాను. కానీ తన రియలైజేషన్ మాత్రం చిటికా వేసినంత ఫాస్ట్గా వచ్చింది. అదే తెలియడం లేదు. ఏదైనా మనం మంచిగా అనుకుందాం అని వరుణ్ అన్నాడు. బావా, మేఘాతో ఈ వీడియో గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. తనకు కూడా చెప్పాను నీతో మాట్లాడాలి అని. తను కూడా ఒప్పుకుంది. పైగా తను ఏమందంటే నాతో ఏదో మాట్లాడాలి అని చెప్పింది అని భూమి అనింది. మంచిదే కదా, డైరెక్ట్గా అడుగు. అసలు తన మనసులో ఏమనుకుంటుందో తెలిసిపోతుంది. పైగా తనేం మాట్లాడిందో విన్నాక తను అసలు మారిందా లేదా అనేది ఈజీగా జడ్జ్ చేయొచ్చు అని వరుణ్ అన్నాడు. నేను అదే అనుకున్నాను. ఇప్పుడు వెళ్తున్నాం కదా, తనని ఆకాష్ బావని కూడా రమ్మని చెప్పాను. అక్కడ టైం చూసి మేఘాతో మాట్లాడుతాను. ఎందుకంటే ఈ స్వీటీ వచ్చింది కదా, ఇది కొంపదీసి అక్కా బావని విడగొట్టాలని వచ్చిందో ఏమో మరి. అందుకే అన్ని వైపుల నుండి చెక్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది అని భూమి అనింది. సరే పదా, ఎలాగో టిఫిన్ చేశాను కదా, తినేద్దాం అని వరుణ్ వెళ్ళి ఇద్దరికీ చెరో బౌల్లో జీడిపప్పు ఉప్మా పెట్టుకొని వచ్చాడు. భూమి వరుణ్ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ టిఫిన్ చేసి, బావా
ఎక్సలెంట్గా చేసావు. రేపటి రోజు మనం చిన్న హోటల్ పెట్టుకొనైనా బ్రతికేయచ్చు అని భూమి అనింది. అలా ఉంది నీకు. అంతసేపు స్టవ్ దగ్గర నిలబడి చేస్తూ ఉంటే చిరాకు వచ్చేస్తుంది. అయినా ఆడవాళ్ళు చాలా గ్రేట్. 3 పూట్ల స్టవ్ దగ్గర నిలబడి ఎన్నో పనులు చేస్తారు. వామ్మో, అలా మా అబ్బాయిలం చేయలేం. ఏదో ఒక కర్రీ అంటే వారానికి ఒకసారి అంటే ఓకే, కానీ రోజు చేయాలంటే చాలా చాలా కష్టం అని వరుణ్ అన్నాడు. పర్లేదు, పెళ్ళయ్యాక చాలానే తెలుసుకుంటున్నాం అని భూమి అంటూ ఉండగానే సందీప్ లోపలికి వస్తూ ఇంతకీ ఏం తెలుసుకున్నాడేంటి అని అన్నాడు. అన్నయ్య, ఏదో సరదాగా మాట్లాడుతున్నా, అప్పుడే వచ్చేసావా అని భూమి అనింది. సరే సరే పదండి, మనం వెళ్ళి అలా కాసేపు మాట్లాడుకోగానే తెలియకుండానే లంచ్ టైం కూడా అయిపోతుంది అని సందీప్ అన్నాడు. దాంతో వరుణ్, భూమి ఇద్దరూ వెళ్ళారు. అప్పటికీ కారులో సావి, వేద ఉండడంతో అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు. కార్ దిగి అందరూ ఇంట్లోకి వెళ్ళారు. హరిప్రసాద్ కోర్టుకు వెళ్ళడంతో ఇంట్లో పనివాళ్ళు రామయ్య అలానే స్వీటీ మాత్రమే ఉన్నారు. అందరూ ఇంట్లోకి వెళ్ళినప్పటికీ భూమి మాత్రం స్వీటీ కోసం కళ్ళతోనే చుట్టూ వెతికింది. అందరూ కూర్చోండి, నేను వెళ్ళి అక్కని తీసుకొస్తాను అని సందీప్ వెళ్ళాడు. భూమి టెన్షన్తో వరుణ్ చేయి పట్టుకొని వచ్చేస్తుందిరా, నాకు టెన్షన్గా ఉంది అని అనింది. వరుణ్ మాట్లాడబోయేంతలో వేద భూమి వైపు తిరిగి, భూమి నీకు విషయం తెలుసా, సందీప్ వాళ్ళ అక్క ఎవరో తెలుసా, స్వీటీరా, అదే అప్పుడు కాలేజ్లో భావన్ లవ్ చేస్తుందని డౌట్ పడ్డాను కదా, తనే అని వేద నవ్వుతూ చెప్పింది. భూమి ఆశ్చర్యపోతూ నీకెలా తెలుసు అక్క అని అడిగింది. పొద్దున సందీప్ ఇంటికి వచ్చినప్పుడు నాకు బావకి పేరు చెప్పాడు, అప్పుడే తెలిసింది అని వేద చెప్పింది. అంతలో మేఘ ఆకాష్ వస్తూ కనిపించడంతో సావి నవ్వుతూ హాయ్ చెప్పి రండి, మీరే తక్కువయ్యారనుకుంటున్నాను, వచ్చేశారు అని అనింది. నాకు నువ్వు అసలు కాల్ చేయలేదు, నేను అలిగాను తెలుసా, భూమి కాల్ చేసి రమ్మని చెప్పింది అని నవ్వుతూ అనింది మేఘ. సారీ వదినా, నేను సందీప్ పిలిచాడు కదా, ఆ ఆత్రంలో ఇవేవీ పట్టించుకోలేదు అని సావి నవ్వింది. పర్లేదులే అని మేఘ కూర్చొని టెన్షన్ పడుతూ ఆలోచిస్తున్న భూమిని చూసి, భూమి ఏం ఆలోచిస్తున్నా అని మేఘ అడిగింది. భూమి చిన్న నవ్వు నవ్వి ఏం లేదు అని చెప్పింది. అంతలో సందీప్తో పాటు స్వీటీ వస్తున్న చప్పుడు వినిపించడంతో అందరూ మెట్ల వైపు చూశారు. జీన్స్ టీషర్ట్తో హెయిర్ వదిలేసి స్టైల్గా వస్తున్న స్వీటీని చూసి మేఘ సంతోషంతో లేచి వెళ్ళింది. స్వీటీ కంటికి కేవలం వేద, భూమి మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఒక్కో మెట్టు దిగుతూ వస్తున్న స్వీటీకి మేఘ ఎదురు రావడంతో హత్తుకొని ఎలా ఉన్నావురా అని అడిగింది. అక్క, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, నువ్వు వస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది కూడా అమ్మ దగ్గరికి కాకుండా ఇక్కడికి వస్తావని అస్సలు ఊహించలేదు, చాలా చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని మేఘ అనింది. ఉంటాను, చాలా హ్యాపీగా ఉంటాను అని స్వీటీ నవ్వుతూ పద అందరినీ పరిచయాలు చేసుకోవాలి కదా అని స్వీటీ అనింది. స్వీటీ నడుస్తూ ఉంటే వేద లేచి హాయ్ స్వీటీ, ఎలా ఉన్నావు, నేను గుర్తున్నానా అని అడిగింది. మర్చిపోతే కదా అని స్వీటీ అనింది. వేదాకి అర్థం కాక చూస్తూ ఉండడంతో అదే కలిసి చదువుకున్నాం కదా, మీ హస్బెండ్ హరీష్ నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా, మరి ఎలా మర్చిపోతాను, ఇన్ఫ్యాక్ట్ మీ అందరికంటే నాకు భూమి చాలా బాగా గుర్తుంది, తన రోజు కాలేజ్కి వచ్చి చేసిన అల్లరి అన్నీ గుర్తున్నాయి అని వెటకారంగా అనింది స్వీటీ. అప్పుడేదో అల్లరి ఆటలు, ఇప్పుడు చాలా మారాయి, చాలా చాలా మారాయి అని వేద అనింది. వేద అక్క, నువ్వు కూర్చో ముందు, ఎందుకు నించున్నావు అని మేఘ ముద్దుగా కసిరింది. వేద కూర్చుంటూ ఇప్పుడు మనకి బంధుత్వం కుదిరింది, మేఘ నీతో పాటు నాకు కూడా చెల్లి, తను ముందు అల్లరిగా మాట్లాడుతున్నా ఇప్పుడు అన్నీ తెలుసుకుంది, అందరినీ అర్థం చేసుకుంది, ఇప్పుడు నాకు భూమి ఎక్కువ మేఘ ఎక్కువ అంటే అస్సలు చెప్పలేని పొజిషన్లోకి వచ్చేసాను అని వేద నవ్వింది. అక్క, భూమితో దయచేసి నన్ను కంపేర్ చేయకు, తను ఎప్పుడూ చాలా స్పెషల్, మీతో పాటు నాకు కూడా అని, భూమి తర్వాతనే నేను అని మేఘ అనింది. భూమి నవ్వి అదేం లేదు మేఘ, మనం ఉండేదాన్ని బట్టి ఉంటుంది, నువ్వు ఒకప్పుడు డబ్బులో పెరిగావు కదా, కాస్త యాటిట్యూడ్ చూపించావంతే, అందుకే అందరూ నీతో మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు, కానీ నువ్వు ఇప్పుడు అలా కాదు, చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నావు, నా ఫేవరెట్ కూడా నువ్వే అని భూమి నవ్వింది. భూమి మాటల్లో అంతర్యాన్ని చూసిన స్వీటీ అప్పట్లో నీ మాటల్లో కూడా యాటిట్యూడ్ కనిపించేది అని అనింది. అవునక్క, నిజమే, కానీ నా యాటిట్యూడ్కి మేఘ మొదట్లో చూపించిన దానికి చాలా తేడా ఉంది, నాకున్నది యాటిట్యూడ్ కాదు ఆత్మగౌరవం, ఐ మీన్ సెల్ఫ్ రెస్పెక్ట్, కానీ మేఘాకి ఉన్నది యాటిట్యూడ్, డబ్బుతో వచ్చింది, అమ్మ నాన్న వేరువేరుగా ఉంటున్నారు, బంధాలు బాంధవ్యాలు విలువలు అస్సలు తెలీదు, బహుశా అందుకే అలా ఉందనుకుంటా, ఎప్పుడైతే మా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిందో తనకన్నీ అర్థమయ్యాయి, అసలు ఇంత త్వరగా తనలో చేంజ్ని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము ఎంత హ్యాపీగా ఉన్నామో తెలుసా, ఇప్పుడు మా హ్యాపీనెస్కి కారణం మేఘానే,
ఇంట్లో ఒక్కరు సరిలేకపోయినా కుటుంబం మొత్తం అదే ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు మాకు అలాంటి ఆలోచన లేదు. అందరం హ్యాపీ అని భూమి స్వీటీ వైపు చూస్తూ చెప్పింది. నిజం భూమి, కరెక్ట్గా చెప్పావు అని మేఘా అనింది. అవును, ఇంతకీ హరీష్ రాలేదు అని స్వీటీ వేదాని అడిగింది. స్వీటీ వాయిస్లో స్వీట్నెస్, అలానే కళ్ళల్లో ఆతృత చూసిన భూమికి స్వీటీకి ఇంకా హరీష్ మీద ఆశ చావలేదని అర్థం చేసుకుంది. వస్తాడు, ఆఫీస్కి వెళ్ళాడు, పని పాట లేకుండా ఇంట్లో ఉంటే బాగోదు కదా, అందుకే ఆఫీస్ చూసుకొని సాయంత్రం వస్తాడు అని భూమి అనింది. ఓ, అంటే ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పనికిరాని వెధవలని చెప్తున్నావా అని స్వీటీ అడిగింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనలేదు, కేవలం మా బావ గురించి చెప్పాను. అయినా ఇక్కడ అంత ఖాళీగా ఎవరు లేరు. అక్కడ సందీప్ అన్నయ్య, ఇక్కడ మా ఆయన, అదే నా బావ, ఇద్దరు కలిసి డైరెక్టర్స్గా తన ఫస్ట్ మూవీ కోసం కష్టపడుతున్నారు. ఇకపోతే మా ఆకాష్ బావ, అతను మొన్నే హైదరాబాద్ వచ్చింది, జాబ్ చూసుకుంటాడు, పైగా మెరిట్ స్టూడెంట్ కూడా. సో ఇక్కడ ఎవరు అలాంటి వాళ్ళు లేరు కదా అని భూమి అనింది. స్వీటీ మాటకి ఆకాష్కి చాలా గిల్ట్గా అనిపించిన భూమి సపోర్ట్ చేయడంతో తెలియకుండానే కాస్త రిలాక్స్గా అనిపించింది. అక్క, అయినా డబ్బుదేముంది, సంపాదిస్తే వస్తుంది, సంపాదించకపోతే రాదంతే కదా. వ్యక్తిత్వం ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. నీకు విషయం తెలుసా, అక్క బిహేవియర్ బాగుంటే మనం ఎక్కడున్నా సంతోషంగా ఉంటాం, అవి లేవంటే మనం ఎంత పెద్ద మహల్లో కూడా హ్యాపీగా ఉండలేం అని మేఘా చెప్పింది. మేఘా, నువ్వు ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే చాలా పెద్ద వేదాంతిలా కనిపిస్తున్నావు. ఎందుకంటే నీలో సడన్ చేంజ్ చూశాను. ఇదంతా ఎందుకంటావు అని స్వీటీ అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.